జాక్ బాటిల్ను పగలగొట్టి అంచులను ముదుగా సరిచేశాడు. తర్వాత ఒక ప్లాస్టిక్ బాటిల్ను మంటమీద వేడి చేసి మెత్తగా చేసి రెండింటిని కలిపి రబ్బర్తో తన తలకి కట్టుకున్నాడు. అంతా సిద్ధమయ్యాక సముద్రంలోకి దూకాడు. కింద నీవు స్పష్టంగా కనిపించడంతో అతనికి బతకగలననే ఆశ కలిగింది. చేపలు పట్టాలనుకున్న సమయంలో సముద్ర అడుగున తలక్రిందులుగా ఉన్న ఒక పడవ అతనికి కనిపించింది. వెంటనే జాక్ ఆ పడవను సరిచేయడం మొదలుపెట్టాడు. పడవ అడుగు చాలా చెడిపోయి ఉంది. తాను తయారు చేసుకున్న డైవింగ్ మాస్క్ ఆయుధాలను పడవలో పెట్టి తాడుతో పడవను ఒడ్డుకు లాగడం ప్రారంభించారు. సముద్ర ఒత్తిడి చాలా ఎక్కువగా ఉండడంతో శ్వాస ఆపుకుని కదలడం చాలా కష్టమైంది. అలసినప్పుడల్లా పైకి వచ్చి ఊపిరి తీసుకుంటూ మళ్లీ నీళ్లలోకి దిగేవారు. 4 గంటల కష్టానికి చివరికి పడవను ఒడ్డుకు చేర్చారు. అతని తోరాళ్లు సహాయం చేయడానికి పరిగెత్తారు. కాని జాక్ కోపంగా కేకవేసి సహాయాన్ని తిరస్కరించారు. వాళ్ళు ముగ్గురు అగ్నిప్రమాదం వల్ల మునిగిపోయిన ఒక క్రూయిజ్లో ఉన్నారు. అందరూ సముద్రంలోకి దూకారు. జాక్ భార్య తా ముందుగానే దీవికి చేరారు. జాక్ గాయపడ్డవాడు కావడంతో అలలతో కొంచెం ఆలస్యంగా ఒడ్డుకు చేరాడు. ఈలోపు జాక్ భార్య అతన్ని మోసం చేసి తాంతో సంబంధం పెట్టుకుంది. జాక్ పనికొచ్చే వస్తువులు ఏరుకుని పడవలో ఉన్న రంధ్రాలను బాగుచేశారు. ఇక ఇప్పుడు ఈ దీవిని వదిలి వెళ్లగలనని అతనికి తెలిసింది. ఇది చూసి టామ్ భయపడ్డాడు. జాక్ దీవి విడిచిపోతే తన భార్యను తీసుకెళ్లి తనను శిక్షిస్తాడని అతనికి అనిపించింది. అందుకే జాక్ చేపలు పట్టడానికి వెళ్లినప్పుడు టామ్ ఆ మహిళను లేపి ఇద్దరు కలిసి పడవతో పారిపోయారు. జాక్ నీళ్ల నుంచి బయటకు వచ్చేసరికి వాళ్లు ఇప్పటికే దూరంగా వెళ్లిపోయారు. పడవ దూరంగా పోతుంటే జాక్ కుర్చీలో సెదతీరుతూ కూర్చుని నవ్వుతూ కొబ్బరి నీళ్లు తాగాడు. సముద్రంలో ఉన్న వాళ్ళిద్దరికీ అతని ప్రవర్తన అర్థం కాలేదు. కానీ పడవలోకి నీరు రావడం మొదలయ్యాక వాళ్లకు నిజం తెలిసింది. ఆ మహిళ నీతిని ఆపడానికి ప్రయత్నించినా ఏమీ జరగలేదు. అది జాక్ వేసిన ఉచ్చు. కొద్దిసేపటికి పడవ పూర్తిగా మునిగిపోయింది. జాక్ ఒక కర్ర తీసుకుని టామ్పై దాడి చేశాడు. అతని భార్య అడ్డుకోవడానికి ప్రయత్నించిన జాక్ వినలేదు. టామ్ చంపేశాడు. ఆమె కళ్లలో పశ్చాత్తాపం భయం స్పష్టంగా కనిపించాయి. ఇప్పుడు ఈ దీవిలో బతకడానికి జాక్ మీదే ఆధారపడాల్సి వస్తుందని ఆమెకు కమైంది. కొంతకాలం తర్వాత జాక్ ఆమెను క్షమించాడు.